ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 11వ అధ్యాయంలోకి వచ్చాం. జనక మహారాజా కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహాత్మ్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. చాంద్రాయణ వ్రతం అనగానే అదేదో చిత్రమైన వ్రతంగా తోస్తుందండి. మనం కులసాగా తిరిగి రావడం అంటే ఏ పని లేకుండా ఊరికే అలా వెళ్ళి ఇలా రావడాన్ని చాంద్రాయణం అని చెప్పుకుంటాం. అంటే మన మాటల్లో వాడుకుంటాం. చాంద్రాయణం అంటే చంద్ర సంబంధమైన వ్రతం. అదేంటంటే చంద్రుని కళ్ళలతో పాటుగా మన భోజనం పెరుగుతుంది, కళ్ళలతో పాటు భోజనం తగ్గిపోతుంది అన్నమాట. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు పాడ్యమి నాడు ఒక్క ముద్ద అన్నం తింటారు ఈ వ్రతులు. చాంద్రాయణ వ్రతం చేసేవాళ్ళు ఒక్క ముద్ద అన్నం తింటాం. రెండో రోజు రెండో ముద్ద, మూడో రోజు మూడో ముద్ద, నాలుగో రోజు నాలుగో ముద్ద చొప్పున 15వ రోజున 15 ముద్దలతోటి కడుపు నిండా అన్నం తింటారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదం పిడికెడు అని చెప్తారు, 15 పిడికిళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ ఆ పాడ్యం నుంచి పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి ఒక్కో ముద్ద తగ్గించుకుంటూ వస్తారు. 15వ రోజుకి ఒక ముద్ద కూడా ఉండదు, ఆహారం ఉండదు. అమావాస్య నాడు ఉపవాసం ఉంటారు. మళ్ళా పాడ్యం నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఇది చాలా కష్టసాధ్యమైన వ్రతం. ఆ వ్రతం చేసిన ఫలితము మనం ఈ అవిసె పూలతోటి కనుక విష్ణువుని పూజిస్తే లభిస్తుందని చెప్తారు. కార్తీక మాసంలో అవిసె పూలని కూరండుకుని కూడా తినాలంటారు కొన్ని ప్రాంతాల్లో. మా ప్రాంతాల్లో కూడా అలాంటిది వినిపిస్తుంది. అవిసె పూలు ఏమిటో తెలియదండి నిజంగానే. ఫ్లాక్ సీడ్సే అవిసె గింజలుగా మనం ఇప్పుడు భావిస్తున్నాం, కానీ అవిసె చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది, కొంచెం చిత్రంగా ఉంటుంది పువ్వు అని చెప్తారు. ఎవరికైనా మీ ప్రాంతాల్లో దొరికితే ప్రయత్నం చేసి చూడండి. ఇక దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కూడా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెప్తాను వినమంటున్నారు. పూర్వం మందరుడు అనే విప్రుడు ఉండేవాడు. అతను పుట్టింది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకి చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలకు అలవాటు పడి వాటితోటే కాలం గడిపేవాడు. కానీ అతని భార్య సుగుణవతి, పరమ పతివ్రత. అయితే ఇతను ఏం చేశాడు, ఇవి సరిగా ఉద్యోగం చేయకపోవటం వల్ల, వ్యసనాలు ఉండటం వల్ల ఎంత ధనం దొరికినా సరిపోయేది కాదు. దాంతో దారులు కాచి దొంగతనాలకి పాల్పడేవాడు. ఒకనాటి రాత్రి పొరుగురులో పని చూసుకుని తన గ్రామానికి పోతున్నటువంటి ఒక వ్యక్తిని మోసగించి అతని ధనాన్ని దొంగిలించాడు మందరుడు. అయితే డబ్బు తీసుకుని భార్యకి అమ్మా నాన్నలకి భోజనాన్ని కొనుక్కుని తీసుకుని వెళ్దామనుకుంటుని బయలుదేరినటువంటి మందరుణ్ణి చూసి ఒక కిరాతుడు ఒకడు అతన్ని సంహరించి అతని చేతిలో ఉన్నటువంటి ధనపు మూటని అపహరించాడు. అయితే ఈ ధనాన్ని పుచ్చుకుని వెళ్తున్నటువంటి ఈ కిరాతకుడు ఒక పులి బారిన పడ్డాడు. ఆ పులి చూసింది అతను, అది ఆకలితోటి ఉంది, ఇతని మీద ఆహారం కోసం పడింది. ఇద్దరు కలిసి మల్ల యుద్ధం చేశారు, పులిను కిరాతుడి చేతిలో ఉన్న గొడ్డలి తగిలి పులి మరణించింది. కానీ అదే సమయానికి పులి పంజా దెబ్బలు తిన్నటువంటి కిరాతుడు కూడా మరణించాడట. వీళ్ళ మరణించిన ముగ్గురిని కూడా యమభట్లు వచ్చి యమలోకానికి తీసుకెళ్ళిపోయారు. అయితే మందరుడు మరణించిన తర్వాత మరణించాడని తెలుసుకున్నారు. అతని శవం లభించింది. ఆమె ఏం చేయాలో తెలియక ఆ బ్రాహ్మణ స్త్రీ ఏదో దీనంగా ఉండి తన పతినే తలుచుకుంటూ విష్ణు భక్తితోటి నిరంతరము ఏదో పూజ చేసుకుంటూ బతికేదట. అయితే ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడట. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కారం చేసి మా ఇంట్లో ఉండండి, కలిగింది ఏదో పెడతానంది. అయితే ఈమె దుస్థితికి జాలిపడినటువంటి ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఒక పని చెయ్యి, నీకు మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తాను. ఈమె పరమ బీదరారు, భర్త ఉండగానే బీదతనం ఉంది, ఒక్కతే ఉంటే ఇంకా బీదతనం. ఆ రోజుల్లో ఆడవాళ్ళు 4 పనులు చేసి సంపాదించుకునే రోజులు కావు కదా. ఏదో కలిగింది తింటూ అటాటా కాలక్షేపం చేసేది, కొంచెం తేలిక పని చేసుకునేదన్నమాట. ఈయన ఏమన్నాడంటే, నేను నూనె తెస్తాను, నువ్వు దీపారాధన చేసి ఒత్తులు వెలిగించమ్మా, కార్తీక పురాణం విందు, కానీ పురాణం వింటే మోక్షం లభిస్తుంది, ఈ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయి, నీ కష్టాలు తీరుతాయని చెప్పాడట. ఈ మందరుడి భార్య ఎంతో సంతోషించి తన ఇల్లంతా చక్కగా పేడతోటి శుభ్రంగా అలిగి ముగ్గులు పెట్టి వాకిలి అన్నీ శుభ్రం చేసుకుంది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ చెప్పొచ్చుదట, మా ఇంట్లో కార్తీక పురాణ శ్రవణం ఉంది రండి అని. ఆ అమ్మాయి ఏం చేసింది, సగ మహర్షి తెచ్చినటువంటి దీపారాధనలో దీపం నూనెని తన దగ్గరున్న ప్రమిదల్లో వేసి
ఒత్తులు వేసి దీపం పెట్టింది. దీపం అంటే కార్తీక పురాణం వినాలంటే దీపారాధన చేసుకుని వినాలన్న నియమం మనకి పురాణంలో కనపడుతుంది. ఒట్టిగా రాత్రి 10 గంటలకి వినేస్తే సరిపోతుందని అనుకోకుండా ఉదయమో సాయంత్రమో ఒకసారైనా దీపం పెట్టుకున్నాక వింటే మంచిది అని చెప్తున్నారనమాట. అయితే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చింది కదా, అందరూ కలిసి వీళ్ళింటికి వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చుని ఆ మహర్షి చదువుతున్నటువంటి కార్తీక పురాణాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారట. కొంతకాలం గడిచాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకెళ్తున్నారు. అయితే దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకెళ్లారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతల్ని అనుభవిస్తున్నటువంటి భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతుణ్ణి పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారని విష్ణుదూతల్ని ప్రశ్నించింది. విష్ణుదూతలు ఇలా చెప్పారట, వాళ్ళంతా కులాచారాలని వదిలిపెట్టి నీతి నియమాలని పాటించకపోవటం వల్ల దొంగతనాలు చేస్తున్నటువంటి నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింస చేయటం వల్ల శిక్షల్ని అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు చూడండి, మందరుడు దొంగతనాలు చేశాడు. ఆమెకు తెలియకపోయినా కూడా దొంగతనాల వల్ల భర్త ఆర్జించిన సొమ్ముని తినటం వల్ల మహాపుణ్యం సంపాదించుకునే ఆమెకు కూడా పాపం తప్పలేదు. పాపం నుంచి తప్పించుకోలేకపోయింది ఆవిడ. అందుకని నరకం మీదుగా రావాల్సి వచ్చింది. కాబట్టి భర్తలు చేసిన పాపాలలో కొంత భాగమైన భార్యలకు లభిస్తుంది. సాధారణంగా మనకు పెద్దవాళ్ళు చెప్తారండి, పురుషులు మగవాళ్ళు చేసినటువంటి పాపాల్లో ఆడవాళ్ళకి భాగం లేదు, తప్పులు వాళ్ళవి. కానీ వాళ్ళు సంపాదించిన పుణ్యంలో సగభాగం భార్యది. అదే స్త్రీలు సంపాదించిన పుణ్యంలో ఒక్క పావలా వాటా కూడా భర్తకు లభించదు. మొత్తం పుణ్యం అంతా ఆమెదిగానే ఉంటుంది. ఆమె ఆ పుణ్యంలో తను సంపాదించుకున్న 5వ తనము, తన భర్తకి అభివృద్ధి, తన సంతానానికి అభివృద్ధి అవన్నీ కోరుకుని ఉండుంటే అవి వాళ్ళకి లభిస్తాయి తప్ప ఆమె వాటిని కోరుకోకపోతే అవి వాళ్ళకి లభించవు. కానీ భర్తతోటి అంటే దుర్జన సాంగత్యం చేసిన వాళ్ళకి తప్పకుండా ఈ నరక బాధలు పడవలసిందే. కాబట్టి ఆమె అటువైపు వచ్చిందనమాట. దాంతో ఈ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని మందరుణ్ణి భార్య విపరీతంగా ప్రార్థించింది. తన భర్తతో పాటే వాళ్ళిద్దరు కూడా బాధపడుతున్నారు. వీళ్ళ ముగ్గురిని చూసిందనమాట. అడిగేసరికల్లా వీళ్ళు ఏమన్నారు, ఓ పుణ్యాత్మురాలా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. శీలవతివి, పతిసేవా పరాయణురాలివి, ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివి కూడా అయ్యావు. నీ సంకల్పానికి అడ్డమేముంది అంటే ఈమె కోరుకుంది కదా వీళ్ళకి ముక్తి లభించాలని. ఆమె ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఎందుకంటే మొదటంతా కూడా భర్తతో అతను దొంగతనాలు చేసినా ఆమె పాతివ్రత్యానికి ఎటువంటి భంగము కలగకుండా ప్రవర్తించింది. తర్వాత కార్తీక మాసంలో ఒత్తులు తెచ్చి దీపారాధన చేసి తన ఇల్లు అలికి శుభ్రం చేసింది. కార్తీకంలో ఇల్లు శుభ్రం చేసి దీపం పెట్టింది. తర్వాత తన ఇంట్లో కార్తీక పురాణాన్ని చేయించుకుంది, పురాణ ప్రవచనం చేయించుకుంది. తర్వాత తన ఇంట్లో జరుగుతున్నటువంటి పురాణ ప్రవచనాన్ని వినడానికి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అవకాశాన్ని కల్పించడం వల్ల ఆమె మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినట్టు అన్నమాట. అయితే నీ సంకల్పానికి అడ్డం లేదు. కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతుడికి, పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకి ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోక నుంచి బయటపడతారు అని చెప్పారు. ఆ మాటలు విన్న మందరుని భార్య పరమానంద భరితురాలైంది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను వారి ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుంచి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినటం వల్ల, పారాయణ చేయటం వల్ల, దీపం వెలిగించడం వల్ల తప్పక ముక్తి లభిస్తుంది. స్వయం తీత్వా పరాంతారయతి అంటే తను తరించబడి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తరించే అవకాశాన్ని ఇవ్వటం. మా ఇంట్లో పూజ చేసుకుంటామని మనమే ఓం ఓం అని పూజ చేసుకుని ఓం ఓం అని ప్రసాదం మనమే భక్షించేస్తే ప్రయోజనం లేదు. అదేదో చాలా చిన్నది, అది మంచిదే. కానీ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అండి, మీరందరూ రండిని నలుగురిని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఆ వ్రతాన్ని చూసి ఆ వ్రత కథను విని ఆ ప్రసాదాన్ని స్వీకరించే అవకాశాన్ని ఇతరులకి కల్పించిన వాళ్ళకి విశేషమైన ఫలితం లభిస్తుంది. జన్మ జన్మలకి వాళ్ళకి ముక్తే ఉంటుంది. మళ్ళీ పునర్జన్మ ఉండదు, మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదని చెప్తారు. ఈవిడేం చేస్తుందంటే తన ఇంట్లో ఉన్న కార్తీక పురాణాన్ని వినడానికి అందరినీ పిలిచింది. ఒకసారి పురాణం విన్న వాళ్ళు ఏం చేస్తారండి, సాధారణంగా మళ్ళీ వినాలనుకుంటారు. ఎక్కడైనా కార్తీక పురాణం చెప్తున్నారంటే అబ్బో అప్పుడు ఎప్పుడో విన్నాం, చాలా బాగుంది, మళ్ళీ విందామని మళ్ళీ వెళ్తారు. వాళ్ళకి రెండోసారి వినే అవకాశం ఎవరు కల్పించినట్టు? మొదట అవకాశం ఇచ్చిన వాళ్ళు కాదు కదా.
అందుకని మనం ఇలాంటివి ఏవైనా విశేషమైన కార్యక్రమాలు అన్నప్పుడు తప్పకుండా చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకోవాలి. ఇదే మనం వరలక్ష్మి వ్రత కథలో కూడా చూస్తాం. చారుమతి దేవి తనకి కలొస్తే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం రండని ఊళ్ళో ఉన్న జనాభా అందరినీ పిలిచింది. ఆమెకి వాళ్ళందరికీ వ్రతం చేసుకునే అవకాశం. ఈ ఇంట్లో ఈ సంవత్సరం మన ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వచ్చిన వాళ్ళు కార్తీకంలో వ్రతం చేసుకుంటే బాగుందని తెలుసుకుని వాళ్ళు కూడా చేసుకుంటారు. వాళ్ళకి కూడా తరించే అవకాశాన్ని మనం ఇస్తున్నట్టు అనమాట. అప్పుడు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది, ఫలితం బాగుంటుంది. అదిగో ఏమంటారు, వారు తరించడమే కాక ఇతరులను కూడా ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధైర్యాలైనటువంటి మందరిని భార్య అయిన సుగుణవతి సూచిస్తోంది. కాబట్టి ఏదైనా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు మన ఇంట్లోనే మనమే మాత్రమే చేసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళే కూడా పూజ చూసి అక్షింతలు స్వీకరించి పూజా ప్రసాదాన్ని స్వీకరించే అవకాశాన్ని ఇవ్వమని కార్తీక పురాణం ప్రబోధిస్తోంది. దీంతో 11వ అధ్యాయం పూర్తయింది. 12వ అధ్యాయంతో రేపు ఉదయం కలుసుకుందాం. నమస్కారం.